హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం కట్ వర్క్ హ్యాండ్ వచ్చినప్పుడు సింపుల్గా చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ లైనింగ్ అనేది జాయింట్ అయితే వేసేసుకున్నామండి. మనం లైనింగ్ హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటాం కదా, ఇలా హ్యాండ్ కట్ చేసేసుకున్న తర్వాత జాయింట్ పడినట్టయితే లైనింగ్ కి జాయింట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ కి సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కి డిజైన్ అనేది కరెక్ట్ గా సెంటర్ కి వస్తుంది అనమాట. సైడ్స్ మనకి ఎక్స్ట్రా జాయింట్స్ అయితే పడితే సైడ్ కి జాయింట్స్ వచ్చినట్టయితే సైడ్ జాయింట్స్ చేసుకుంటే సరిపడుతుంది. మనకు వర్క్ మాత్రం సెంటర్ కి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ కి 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెడతాం కదా, ఆ ఖర్చు అనేది లోపల వైపు హోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే గోడుతో రఫ్ చేసేసుకోవాలి. ఇలా గోడుతో రఫ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది లోపలికి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, మనం ఒరిజినల్ అనేది ఈ ఫోల్డింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. కట్ వర్క్ కర్వ్స్ అనేవి లైనింగ్ కంటే కూడా కొంచెం కిందకు ఉండేలా పెట్టుకోవాలండి. అలాగే కట్ వర్క్ లేకుండా ప్లెయిన్ గా ఉన్న క్లాత్ 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ లైనింగ్ కి సమానంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పీసులు అనేవి పోగులు రాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒరిజినల్ అలాగే లైనింగ్ ని కూడా రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో. మనకి ఇక్కడ 1 సైడ్ జాయింట్స్ అయితే పడ్డాయి. అయితే కొన్నిసార్లు క్లాత్ చిన్నగా వస్తే 2 సైడ్స్ కూడా జాయింట్ పడొచ్చండి. మనకి హ్యాండ్స్ జాయింట్ సైడ్స్ జాయింట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ హ్యాండ్ వర్క్ మాత్రం సెంటర్ కి వచ్చేలా చూసుకోవాలన్నమాట. అప్పుడే అనేది బాగుంటుంది అనమాట. అలాగే ఇక్కడ 1 సైడ్ జాయింట్ పడింది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ తీసుకుని జాయింట్ అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ క్లాత్ ఇలాగా టర్న్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు చివర కూడా మనకి హ్యాండ్ చివర క్లాత్ అనేది 1/2 ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. తర్వాత లైనింగ్ తో సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఎంత నీట్ గా వచ్చాయో. కర్వ్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.